పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని కోర్టు ఆవరణలో సోనియా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ లీడర్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కోర్టు ముందు కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లీగల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్ మరియు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి సోనియా గాంధీ జన్మదిన కేక్ వారి చేతుల మీదుగా కట్ చేసి అనంతరం వారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. తెలంగాణ బానిస సంఖ్యలు పెంచి మన స్వరాష్ట్రాన్ని ప్రసాదించిన మాతృమూర్తి అమరవీరుల త్యాగం, సోనియమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎలా తీర్చాలి మీ రుణం, అంత గొప్ప వ్యక్తి మనకు తెలంగాణ ప్రసాదించింది. ఈరోజు తన బర్త్డే లీగల్ సెల్ పొన్నం అశోక్ గౌడ్ గారి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మా లీగల్ సెల్ ప్రెసిడెంట్ కొప్పుల శంకర్ సార్ గారి ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ, మా కమిటీ సభ్యుల మధ్యలో ఈ సోనియమ్మ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ సోనియమ్మ గాంధీ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 4 కోట్ల మంది కోరిక నెరవేరింది సోనియమ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే. మన భారతదేశానికి చెందిన మహిళ కాకున్నా కానీ మన భారతదేశానికి కోడలుగా వచ్చి తన అత్తగారిని, తన భర్తని కోల్పోయినటువంటి త్యాగాల కుటుంబము సోనియమ్మ గాంధీ. అలాగే తను మదర్ తెరిసా ఎలాగనో విదేశాలలో పుట్టినటువంటి మదర్ తెరిసా ఎలాగనో అలాగనే ఇక్కడ కూడా మన సోనియమ్మ గాంధీ కూడా త్యాగం చాలా గొప్పది అని. ఇంకా 15 సంవత్సరాలు మన మోడీ ప్రభుత్వం ఉన్నా కానీ మనకు తెలంగాణ రాకపోయేది. ఇంకా 15 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా ఏంటంటే మన సోనియమ్మ గాంధీకి గుడి కట్టించాలి. గత ప్రభుత్వము సహకరించలేదు, మన సీఎం గారు కూడా గుడి కట్టించడానికి కూడా సహకరించలేదు. కాబట్టి మన సోనియమ్మ గాంధీ గారికి గుడి కట్టించాలని కోరుకుంటూ మేమందరం ఇక్కడ సంతోషంగా సోనియమ్మ గాంధీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆశయాల సాధనలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు నడుస్తూ మళ్ళీ మన గౌరవనీయులు రామగుండం నగర అభివృద్ధి ప్రదాత మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారి ఆశయ అడుగుజాడలను నడుస్తున్నారు. కాబట్టి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. హ్యాపీ బర్త్డే టు సోనియమ్మ. సోనియమ్మ మనకి ఇండియాకి ఒక అమ్మ లాంటిది. సోనియమ్మ లేకపోతే అసలు మన తెలంగాణ అంటూ లేదు. మన తెలంగాణ రావడానికి మొత్తం ముఖ్య కార్మికురాలు, మొత్తం ముఖ్య అతిథిగా, ముఖ్యమైన మెంబర్గా సోనియా గాంధీ ఉంది కాబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు మనందరికీ అడ్వకేట్స్ కానీ, పోలీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చిన, జాబ్ వచ్చింది, మనకి ఇండివిజువాలిటీ అని వచ్చింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్కర్ రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసి శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గోట నరేష్, అరుణ్, జగిరి రాజయ్య, నూనె సత్యనారాయణ, ప్రకాష్, అధిక సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు.